ఆంధ్రజ్యోతి. అందరూ పాల్గొనాలి, అసెంబ్లీకి సభ్యులందరూ రావాలి, బడ్జెట్పై చర్చలో పాలు పంచుకోవాలి. బడ్జెట్ అంకెల మార్పు మాత్రమే కాదు, భవిష్యత్తుకు ప్రతిబింబం. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు, అందరికీ అభివృద్ధి ఫలాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వ సంకల్పం దృఢమైంది. దేశానికే ఆదర్శంగా రాష్ట్రం. చర్చకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. బీఆర్ఎస్తో సత్సంబంధాల. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్నట్లు నాకు సమాచారం వస్తోంది. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ పోటీ పెట్టదు అని అనుకుంటున్నారా? అలా ఉండటం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉండకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీ గెలుపోటములపై ప్రభావం చూపుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వార్తను బీఆర్ఎస్తో సత్సంబంధాల అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులు అంటూ ఏటీఎం కార్డు తరహాలో ఉంటుంది. పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ లోగోతో పాటు కుటుంబ పెద్ద పేరుంటుంది. 1.2 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ. 25వ తేదీ వరకు దాఖలుకు అవకాశం. మరోవైపు ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మొత్తం 1500 ఎకరాలు అంటూ వార్తను హైలైట్ చేశారు. ఈ తిమ్మాయిపల్లిలో 366, కొంగరకుర్తిలో 277 ఎకరాల కోసం నోటిఫికేషన్. త్వరలో తిమ్మాపూర్, పంజాగూడలోనూ భూసేకరణ ఉంటుంది. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు గవర్నర్ నోట సర్కార్ అబద్ధాలు అంటూ హామీలన్నీ అమలు చేసినట్టు గప్పాలు, అరకొరే అమలు అయినా గొప్పలు. బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలు కబ్జా, రైతు వేదికలు కాంగ్రెస్ కట్టినట్టు బిల్డప్, కృష్ణాలో వాటా సాధించినట్టు కట్టింగ్, స్థిరమైన వృద్ధి, సామాజిక న్యాయం. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రయాణం. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగం. అన్ని అసత్యాలే అని బీఆర్ఎస్ ఆందోళన. షేమ్ అంటూ సభ్యుల నినాదాలు. ఆదాయం లేదు, సర్కార్ నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకిస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పండి. మీరు సహకరించకుంటే మేము జీతాలు ఇవ్వలేం. అక్కడ ఆమ్దానియే లేదు, మీరేమో డిఏలు అడుగుతున్నారు. 6 గ్యారంటీలు, 130 స్కీములకు మరో 22,000 కోట్లు కావాలి. ఒక నెల ఆశ, మరో నెల అంగన్వాడీల జీతాలు ఆపుతున్నాం. సీఎం రేవంత్ అసహనం. కొత్త లెక్చరర్లకు నియామక పత్రాలు.